ఇవాళ తెలంగాణలో టీడీపీ మహానాడు జరగనుంది. ఎగ్జిబిషన్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ పసుపు పండుగలో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాల్గొననున్నారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 3 మహానాడులు జరిగిన ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్ర మహానాడు జరగడం ఇదే మొదటిసారి. అలాగే ముఖ్య అతిథిగా పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హాజరవుతుండటంతో మహానాడుపై నేతల్లో ఆసక్తి నెలకొంది. ఈ సమావేశంలో ఏపీ సీఎం ఏం మాట్లాడతారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. విభజన సమస్యల వల్ల చంద్రబాబు ఇంతవరకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించలేదు. తెలంగాణ టీడీపీ నేతలు గళమెత్తుతున్నా బాబు మాత్రం నోరు మెదపలేదు. మరి ఈ మహానాడులో బాబు ఏమైనా మాట్లాడతారా? అధికార పార్టీపై విమర్శలు చేస్తారా, లేక పార్టీ భవిష్యత్తుపై దిశానిర్దేశం చేస్తారా అన్నది చూడాలి. ఇవాళ 3వ రోజు నల్లగొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పర్యటన కొనసాగనుంది. మొదటి గుండ్రాంపల్లి, భువనగిరి ప్రాంతాల్లో పర్యటిస్తారు షా. ఆయా గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తారు. తరువాత బూత్ స్థాయి కార్యకర్తలతో సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారు. 2 గ్రామాల ప్రజలతో సమావేశమై వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆరా తీయనున్నారు. సాయంత్రం హైదరాబాద్ క్రిస్టల్ గార్డెన్ లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బూత్ లెవెల్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. రేపు విజయవాడ వెళ్తారు. మొత్తం మీద అమిత్ షా టూర్ తెలంగాణ బీజేపీలో కొత్త జోష్ నింపుతోంది. మరోవైపు నిన్న 2వ రోజు నల్లగొండ జిల్లాలో షా సుడిగాలి పర్యటన చేశారు. ఇంటింటికి తిరిగే కేంద్ర పథకాలు వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రస్తావించారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు, వాటిలో అమలైన వివరిస్తూ కరపత్రాలను పంచారు. అలాగే రాష్ట్ర నేతలకు క్లాస్ తీసుకున్నారు. సినిమా కథలు చెబుతూ కాలం వెళ్లబుచ్చుతున్నారంటూ సీనియర్లపై మండిపడ్డారు. ఆపరేషన్ 7 స్టేట్స్ లో తెలంగాణది కీలక పాత్ర అనే విషయం గుర్తుందా లేదా అని ప్రశ్నించినట్లు సమాచారం. ఈ 7 రాష్ట్రాల్లో తెలంగాణలో మాత్రం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు యాక్టివ్గా ఉన్నాయని, కనీసం వాటిని వాడుకున్న ఈ రోజు పార్టీ ఇలాంటి పరిస్థితులు ఉండేది కాదని అమిత్ షా కామెంట్ చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పల్లె నుంచి ఢిల్లీ దాకా పండుగ వాతావరణం ఉండేలా చూడాలన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. వేడుకల నిర్వహణపై మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సమీక్షించారు సీఎం. హైదరాబాద్లోని ప్రగతి భవన్లో ఏర్పాటు చేసిన ఈ సమీక్షా సమావేశంలో ప్రధానంగా జూన్ 2న చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. తెలంగాణ ఏర్పడి 3 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు సీఎం. హోటళ్లు, రెస్టారెంట్లలోనూ రాష్ట్ర అవతరణ వేడుకల వాతావరణం కనిపించాలన్నారు. జూన్ 2న అమరవీరులకు నివాళులర్పించి జిల్లా కేంద్రాల్లో ఉత్సవాలు ప్రారంభించాలని సూచించారు సీఎం. పీఆర్సీ బకాయిల విడుదలకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. మొత్తం 18 వాయిదాల్లో పీఆర్సీ బకాయిలను ఇవ్వనుంది. జూలై నుంచి దీన్ని అమలు చేయనుంది. 9 నెలలుగా పెండింగ్ లో ఈ బకాయిల మొత్తం 3,000 కోట్లుగా తెలుతుంది. ఈ ఉత్తర్వులతో 3 లక్షల మంది ఉద్యోగులు, 2.5 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. 2 విడతల్లో పీఆర్సీ బకాయిలు చెల్లిస్తారని ప్రచారం జరిగింది. అయితే 18 విడతల్లో చెల్లించాలంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమరావతి, తిరుపతి, విశాఖలను మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. అమరావతిలో ఐటీ శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన సమన్వయంతో పనిచేయాలన్నారు. మేధో సంపత్తి, సాంకేతిక పరిజ్ఞానం కలిస్తే మంచి ఫలితాలు వస్తాయన్నారు. రాష్ట్రంలో భూదందాలకు చెక్ పెట్టే విధంగా నూతన టెక్నాలజీని వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. ఫైబర్ గ్రిడ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. ఈ సమీక్షకు హాజరైన మంత్రి లోకేష్ ఐటీ శాఖలో ఇప్పటి వరకు సాధించిన ప్రగతి, రాష్ట్రానికి రాబోతున్న కంపెనీలపై సీఎం చంద్రబాబుకు వివరించారు. తాను మంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకునే లోపే మరో 4 పెద్ద కంపెనీలు ఏపీకి వస్తాయన్నారు మంత్రి లోకేష్. విజయవాడలో స్టోన్ ఫ్లిక్స్ యాప్ ను ప్రారంభించారు. ఇంటర్నెట్ లేకపోయినా ఆఫ్లైన్ లో వీడియోలు షేరింగ్ చేసుకునే అవకాశం ఈ యాప్ లో ఉంది. ఇదో వినూత్న ఆలోచన అన్నారు లోకేష్. మహానాడుకు ముస్తాబవుతోంది విశాఖ. మహానాడులో చేసే రాజకీయ తీర్మానాల కోసం పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయన్నారు మంత్రి గంటా శ్రీనివాస్. నగరంలో మహానాడు ఏర్పాట్లపై జిల్లాకు చెందిన పార్టీ నేతలతో కలిసి సుదీర్ఘంగా చర్చించిన మంత్రి 3 రోజుల పాటు పండుగ వాతావరణంలో నిర్వహించే మహానాడు కోసం 26,500 మంది ప్రతినిధులకు ఆహ్వానాలు పంపించామన్నారు. వీరికి అదనంగా మరో 10,000 మంది తరలివస్తారని అంచనా వేస్తున్నారు. జూన్ 1న కాంగ్రెస్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజాగర్జన సభ నిర్వహణకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. సభకు వేదికగా నిలవనున్న సంగారెడ్డిలో ఏర్పాట్లను ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పరిశీలించారు. టీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకే ఈ సభ నిర్వహిస్తున్నామన్నారు. టీఆర్ఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు పూర్తయినా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. దళితులకు సీఎం పదవి, 3 ఎకరాల భూమి పంపిణీ, రైతుల రుణమాఫీ తదితర హామీలన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు. ఖమ్మం మిర్చి రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపారని ఆయన ఆరోపించారు. తెలంగాణ జనసేవకులు
ఎంపికను మొదలుపెట్టింది జనసేన. వక్తలు, స్క్రిప్ట్ రైటర్ల ఎంపిక కోసం దరఖాస్తులు చేసుకున్న వారికి రాత పరీక్షలు నిర్వహించింది. కొంపల్లి సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన ఎంపిక ప్రక్రియకు దరఖాస్తులు చేసుకున్న వారిలో దాదాపు 80% మంది హాజరయ్యారు. దరఖాస్తులు చేసుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండడంతో మరో 2 రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది జనసేన. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం తమ్ముళ్ల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. జిల్లా టీడీపీ అధ్యక్ష ఎన్నికల సందర్భంగా కరణం బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయుల మధ్య తోపులాట జరిగింది. సమావేశం మందిరంలోకి గొట్టిపాటి తన అనుచరులతో వస్తుండగా కరణం వర్గీయులు ఆందోళన చేపట్టారు. గొట్టిపాటి గన్మెన్ తమను తోసివేశారంటూ ఆరోపించారు. టీడీపీ కార్యకర్తలను హత్య చేసిన వారిని ఎలా రాణిస్తారంటూ కరణం అనుచరులు నినాదాలు చేశారు. దీంతో ఘర్షణ వాతావరణం తలెత్తింది. తెలంగాణలో డిఎస్సీకి మరింత సమయం పడుతుందన్నారు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి. ఎప్పుడు భర్తీ చేస్తామో ఇప్పుడే చెప్పలేమన్నారు ఆయన. డిఎస్సీ భర్తీ ఇప్పట్లో లేదంటూనే విద్యా వాలంటీర్ల గౌరవ వేతనం 12,000కు పెంచుతున్నట్లు తెలిపారు. 11,428 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతోందన్నారు కడియం. మంత్రి ప్రకటనతో తెలంగాణలో డిఎస్సీ అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. డిఎస్సీపై కోటి ఆశలు పెట్టుకున్న నిరుద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికీ ప్రిపరేషన్ ముమ్మరం చేసిన అభ్యర్థులు తాజా ప్రకటనతో నిరుత్సాహానికి గురవుతున్నారు. వైసీపీ నేతల హత్యలపై గవర్నర్ నరసింహన్కు ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తూ కర్నూలులో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న గవర్నర్కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పీఎస్సీ చైర్మన్ బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డితో పాటు ఇతర వైసీపీ నేతలు గవర్నర్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యతో పాటు ఇతర హత్యలు ఎలా జరిగాయి, జిల్లాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి, పోలీసులపై ఒత్తిళ్లు ఎలా పనిచేస్తున్నాయో గవర్నర్కు ఫిర్యాదు చేశామన్నారు వైసీపీ నేతలు. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం, ఏదో టీజింగ్ కోసం రారండోయ్ మూవీలో హీరో వాడిన మాట. హీరో ఏదో ఒక సీన్లో సరదా కోసం చెబితే సీనియర్ నటుడు చలపతిరావు మాత్రం దాన్ని సీరియస్ గా తీసుకుని అసలు ఆడవాళ్లు ఎందుకు పనికొస్తారు వల్గర్ గా మాట్లాడి కలకలం రేపారు. అక్కడితో ఆగిన ఆయన తాను చేసిన చెత్త కామెంట్లకు క్షమాపణ చెప్పాల్సింది పోయి సమర్థించుకునే ప్రయత్నం చేశారు. తన మాటలో డబుల్ మీనింగ్ చూడొద్దని బొక్కాయిస్తూ యూట్యూబ్లో మరో వీడియో పెట్టారు. చలపతిరావు కామెంట్లపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగినా తాను చేసిన కామెంట్లను పదే పదే సమర్థించుకునే ప్రయత్నం చేశారు. సారీ చెప్పాల్సింది పోయి మరింత దిగజారుడుగా మాట్లాడారు. ముందు నోరు జారి ఆ జారిన మాటపై మళ్లీ వితండవాదం చేసిన చలపతిరావు సోషల్ మీడియాలో తనపై విమర్శల దాడి ఎక్కువవుతుండటంతో ఎట్టకేలకు దిగొచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలు తప్పేనని ఒప్పుకుంటూ క్షమాపణ లేఖ రాశారు. మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యానించిన ప్రముఖ సీనియర్ నటుడు చలపతిరావు, యాంకర్ రవిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల జరిగిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఆడియో రిలీజ్ కార్యక్రమంలో మహిళలపై తీవ్ర అసభ్యకర పదజాలంతో వ్యాఖ్యానించిన నటుడు చలపతిరావు, ఆయన వ్యాఖ్యలను బలపరుస్తూ సూపర్ అంటూ హేళన చేసిన టెలివిజన్ యాంకర్ రవిలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్లోని బండ్లగూడకు చెందిన మహిళా సంఘ నేతలు సరూర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు ఐపీసీ 354A4, 3509 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. చలపతిరావు మాటలు తనకు చాలా కోపం తెప్పించాయంటూ ట్వీట్ చేశాడు రారండోయ్ వేడుక చూద్దాం హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఆయన అన్న మాటలకు మొదట అర్థం తెలుసుకోలేకపోయానని చింతించారు. మీడియాలో వ్యాఖ్యలు బాగా వ్యాపించడంతో దాని గురించి తెలుసుకున్నట్లు చెప్పారు. విషయం ముందే తెలుసుంటే ఆడియో వేడుక వేదికగా స్పందించేదానని ఘాటుగా ట్వీట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటుడైన ఆయనకు ఎలా ప్రవర్తించాలో తెలియాలని రకుల్ అభిప్రాయపడ్డారు.